హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మణిగోవింద్. మీరు చూస్తున్నారు టెక్ మణిగోవింద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు యూటీఐ వెబ్సైట్లో కొత్త పాన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్పబోతున్నాను. సో ఈ ప్రాసెస్ కూడా ఇంచుమించు ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్లో పాన్ కార్డ్ ఎలా అప్లై చేస్తామో అదే విధంగా అయితే ఉంటుంది. ఈ యూటీఐ వెబ్సైట్లో నేను చెప్పబోయే ప్రాసెస్లో కనుక మీరు పాన్ కార్డ్ అప్లై చేసుకుంటే 6 to 8 డేస్లో మీకు ఈ పాన్ అయితే మీ యొక్క జీమెయిల్కి అయితే వస్తుంది. అలాగే 12 to 18 డేస్లో ఈ విధంగా ఫిజికల్ పాన్ కార్డ్ మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్కి స్పీడ్ పోస్ట్లో వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా యూటీఐ వెబ్సైట్ లో పాన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. సో అంతకన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ తో పాటు పక్కన మీకు ఒక బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి నేను 1000 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. తొందరగా ఈ టార్గెట్ ని కంప్లీట్ అయితే చేసేసేయండి. అలాగే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వి నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు. సో మీరు పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి ముందే మీరు ఫోటో 30 KB లోపు ఉండేలా, అలాగే సిగ్నేచర్ 50 KB లోపు ఉండేలా, అదే విధంగా ఆధార్ కార్డ్ PDF 300 KB లోపు ఉండేలా ఎడిట్ చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇవి కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలో డీటెయిల్డ్ గా అయితే చెప్తాను. సో చాలా జాగ్రత్తగా ఈ యూటీఐ వెబ్సైట్ కోసం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ప్లేన్ గోడ దగ్గర నుంచుని ఒక ఫోటో అయితే తీసుకోండి. ఆ తర్వాత ఒక వైట్ పేపర్ మీద మీ యొక్క సిగ్నేచర్ అయితే చేసి దాన్ని కూడా ఒక ఫోటో అయితే తీసుకోండి. సో తీసుకున్న తర్వాత నెక్స్ట్ మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎడిట్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు ఫోటో అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో తర్వాత మీ యొక్క గ్యాలరీలోంచి మీరు ఇంతకు ముందు ఫోటో తీసుకుని పెట్టుకున్న మీ యొక్క ఫోటోని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ పేజ్ ఇక్కడ మీకు కింద రీఫార్మ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో తర్వాత పైన మీకు క్రాప్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఈ విధంగా క్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో లాగా మీరు ఈ విధంగా క్రాప్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు క్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు టిక్ మార్క్ అయితే ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు అడ్జస్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు లెఫ్ట్ కి కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు బ్రైట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు బ్రైట్నెస్ అయితే కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు కొంచెం కావాలనుకుంటే బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత టాప్ లో మీకు సేవ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏది చేంజ్ చేయకండి. ఇక్కడ కింద మీకు డౌన్లోడ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోగానే మీరు ఎడిట్ చేసుకుని పెట్టుకున్న మీ యొక్క ఫోటో అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో వన్స్ మీరు ఈ విధంగా మీ యొక్క ఫోటో అనేది ఎడిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సిగ్నేచర్ కూడా మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సిగ్నేచర్ ఎడిట్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హోమ్ స్క్రీన్ లోకి అయితే రావాల్సి ఉంటుంది. సో హోమ్ స్క్రీన్ లోకి వచ్చిన తర్వాత ఒకసారి బ్రౌజర్ అనేది కంప్లీట్ గా క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసుకోండి. సో ఒకసారి క్లోజ్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ కింద ఫోటో అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో తర్వాత మీరు ఇంతకు ముందు ఫోటో తీసుకుని పెట్టుకున్న మీ యొక్క సిగ్నేచర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు రీఫార్మ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో తర్వాత క్రాప్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఈ విధంగా మీరు క్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు క్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు టిక్ మార్క్ అయితే ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కింద అడ్జస్ట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో తర్వాత మీరు ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు బ్రైట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఈ విధంగా బ్రైట్నెస్ అయితే ఖచ్చితంగా ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఓకే మీద అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత టాప్ లో మీకు సేవ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు ఏవి చేంజ్ చేయకండి. ఇక్కడ కింద మీకు డౌన్లోడ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు సిగ్నేచర్ కూడా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను చెప్పినట్టు మీరు ఈ విధంగా ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఈ వెబ్సైట్ లో మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు నేను చెప్పిన విధంగా ఫోటోస్ అనేది ఎడిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ లో మీరు ఈ ఫోటోస్ ని మీరు కంప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫోటోస్ అనేది కంప్రెస్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ అయితే ఇచ్చాను. వన్స్ మీరు ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్ ఫోటో దగ్గర ఇక్కడ మీకు చూస్ ఫైల్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇంతకు ముందు ఎడిట్ చేసుకుని పెట్టుకున్న మీ యొక్క ఫోటో అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు రీసైజ్ అండ్ డౌన్లోడ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇమేజ్ అనేది కంప్రెస్ అయిపోయి డౌన్లోడ్ అయితే అవుతుంది. సో ఇదే విధంగా మీరు సిగ్నేచర్ ని కూడా కంప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో సిగ్నేచర్ అనేది కంప్రెస్ చేసుకోవడానికి మీరు ఓపెన్ చేసుకున్న వెబ్సైట్ అనేది ఒకసారి రిఫ్రెష్ చేసుకుని సో ఒకసారి కంప్లీట్ గా బ్రౌజర్ అనేది క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు బ్రౌజర్ అనేది క్లోజ్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్ సిగ్నేచర్ దగ్గర చూస్ ఫైల్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇంతకు ముందు ఎడిట్ చేసుకుని పెట్టుకున్న మీ యొక్క సిగ్నేచర్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు రీసైజ్ అండ్ డౌన్లోడ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా సిగ్నేచర్ ఇమేజ్ కూడా మీకు కంప్రెస్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు మళ్ళీ ఫోటో అండ్ సిగ్నేచర్
సిగ్నేచర్ ని అయితే కంప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫోటో అండ్ సిగ్నేచర్ తయారు చేసుకునే ప్రాసెస్ సింపుల్ గా చెప్పాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫోటో అండ్ మీ యొక్క సిగ్నేచర్ ఫోటో అయితే తీసుకోవాలి. తర్వాత తీసుకున్న ఫోటో అండ్ సిగ్నేచర్ ని ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ ని కంప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఈ ప్రాసెస్ లోనే ఆల్రెడీ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఎడిట్ చేసుకుని పెట్టుకున్నాం. సో నేను చెప్పిన విధంగా మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే చాలా జాగ్రత్తగా మీరు ఎడిట్ చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా ఫోటో అండ్ సిగ్నేచర్ ఎడిట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఆధార్ కార్డ్ పీడిఎఫ్ అయితే మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆధార్ కార్డ్ పీడిఎఫ్ ఎడిట్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో డాక్ స్కానర్ అనే యాప్ లింక్ అయితే ఉంటుంది. ఆ యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు కింద కెమెరా ఐకాన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత సో మీ యొక్క ఆధార్ కార్డ్ ని ఈ విధంగా మీరు ఫోటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఫోటో తీసిన తర్వాత నెక్స్ట్ మీరు ఎడ్జెస్ అన్ని కరెక్ట్ గా పడేలాగా ఈ విధంగా మీరు కొంచెం క్రాప్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు క్రాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని నెక్స్ట్ మీరు మీ ఆధార్ కార్డ్ యొక్క బ్యాక్ సైడ్ కూడా మీరు ఫోటో అయితే తీసుకోండి. ఫోటో తీసుకుని మళ్ళీ ఎడ్జెస్ అన్ని కరెక్ట్ గా పడేలాగా ఈ విధంగా మీరు క్రాప్ అయితే చేసుకోండి. క్రాప్ చేసుకుని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ మీకు కింద టిక్ మార్క్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని కింద మీకు ఇక్కడ బ్యాక్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫోల్డర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు 3 లైన్స్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు కంప్రెస్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు 300 KB వచ్చేలాగా మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జాక్ట్ గా 300 KB ఏం రానవసరం లేదు. 300 KB కన్నా తక్కువ ఎంత వచ్చినా పర్వాలేదు. సో 300 KB లోపు వచ్చేలాగా ఎడిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద మీకు సేవ్ అని ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో PDF అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు కింద ఇంటర్నల్ స్టోరేజ్ అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది. ఇంకే సేవ్ అవ్వకుండా మీకు ఈ విధంగా వస్తే ఇక్కడ మీకు క్రియేట్ ఫోల్డర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని ఒక ఫోల్డర్ అయితే మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు యూజ్ దిస్ ఫోల్డర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు పర్మిషన్ అలౌ చేయగానే మీ యొక్క ఆధార్ కార్డ్ PDF అనేది మీ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ లో సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఫోటో, సిగ్నేచర్ అలాగే ఆధార్ కార్డ్ PDF ఇవన్నీ మీరు పాన్ కార్డ్ అప్లై చేసుకునే ముందే అన్ని ఎడిట్ చేసుకుని రెడీగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఇవన్నీ ఎడిట్ చేసుకుని రెడీగా పెట్టుకున్న తర్వాత డిస్క్రిప్షన్ లో పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి లింక్ అయితే ఉంటుంది. వన్స్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకోగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో మీకు సేమ్ ఇంటర్ఫేస్ మొబైల్లో రావాలనుకుంటే క్రోమ్ లో వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టాప్ లో 3 లైన్స్ కనిపిస్తాయి. దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. దాన్ని మీరు ఎనేబుల్ చేసుకుంటే మీకు సేమ్ ఇంటర్ఫేస్ అయితే మొబైల్లో కూడా వస్తుంది. సో నేను మీకు చూపించడానికి ఈజీగా ఉంటుందని మాత్రమే నేను ల్యాప్టాప్ లో అయితే అప్లై చేస్తున్నాను. మీరు కావాలనుకున్న మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో వన్స్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అప్లై ఫర్ న్యూ పాన్ కార్డ్ ఫామ్ 49A అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో ఇక్కడ మీకు డిజిటల్ మోడ్ అండ్ ఫిజికల్ మోడ్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు డిజిటల్ మోడ్ అన్న దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ కింద మీకు మిడిల్ ఆప్షన్ ఈ సైన్ మోడ్ అని ఉంటుంది. దాని మీద మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఫస్ట్ మీరు డిజిటల్ మోడ్ అన్న దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీకు ఈ సైన్ మోడ్ అని ఉంటుంది. దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ రెండింటి మీద టిక్ మార్క్ పెట్టుకున్న తర్వాత కిందకు వస్తే ఇక్కడ మీకు స్టేటస్ ఆఫ్ అప్లికెంట్ అని ఉంటుంది. అక్కడ మీరు ఏది చేంజ్ చేయడానికి ఉండదు. ఆ తర్వాత కింద మీకు పాన్ కార్డ్ మోడ్ అని ఉంటుంది. అక్కడ మీరు బోత్ ఫిజికల్ కార్డ్ అండ్ ఈ పాన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద మాత్రమే మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీని మీద టిక్ మార్క్ పెట్టుకుంటేనే మీకు పాన్ కార్డ్ అనేది మీ ఇంటికి అయితే వస్తుంది. సో వన్స్ మీరు బోత్ ఫిజికల్ కార్డ్ అండ్ ఈ పాన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు ఇక్కడ సబ్మిట్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ లో ఇక్కడ మీకు రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది. ఈ రెఫరెన్స్ నెంబర్ ని మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకుని అయితే పెట్టుకోండి. సో మీరు పాన్ కార్డ్ అనేది అప్లై చేసేటప్పుడు మీ ప్రాసెస్ అనేది ఎక్కడైనా ఆగిపోతే ఇక్కడ స్టార్టింగ్ పేజ్ లో మీకు రీజనరేట్ ఆన్లైన్ పాన్ అప్లికేషన్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంతకు ముందు వచ్చిన రెఫరెన్స్ నెంబర్ లేదా అప్లికేషన్ నెంబర్ కానీ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని అలాగే కింద మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకుని ఇక్కడ కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ప్రాసెస్ అనేది ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచి మీకు మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో ఇలా మీకు ఈ రెఫరెన్స్ నెంబర్ అయితే యూజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు 6 సింపుల్ స్టెప్స్ అనేవి కంప్లీట్ చేస్తే సరిపోతుంది. మీకు పాన్ కార్డ్ అయితే అప్లై అయిపోతుంది. సో ఇక్కడ మీకు ఫస్ట్ స్టెప్ లో పర్సనల్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ సెలెక్ట్ నేమ్ టైటిల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుని మీరు పెళ్లి కాని ఆడవాళ్ళు అయితే కుమారి అయితే సెలెక్ట్ చేసుకోండి. పెళ్ళైన ఆడవాళ్ళు అయితే SMT అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మగవాళ్ళు అయితే శ్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు లాస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్, ఫస్ట్ నేమ్ అలాగే మిడిల్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి ఎలా ఎంటర్ చేయాలంటే ఇక్కడ లాస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్ అని ఉంది కదా, అక్కడ మీ యొక్క ఇంటి పేరు అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత కింద మీకు ఫస్ట్ నేమ్ అని ఉంది కదా, అక్కడ మీ నేమ్ లో ఉన్న ఫస్ట్ వర్డ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పక్కన మీకు మిడిల్ నేమ్ అని ఉంది కదా, అక్కడ మీ నేమ్ లో కనుక ఒకవేళ సెకండ్ వర్డ్ ఉంటే ఆ సెకండ్ వర్డ్ అనేది ఇక్కడ మిడిల్ నేమ్ అన్న బాక్స్ లో మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ నేమ్ లో సెకండ్ వర్డ్ లేకపోతే ఇక్కడ మిడిల్ నేమ్ అన్న బాక్స్ ని మీరు ఖాళీగా అయితే వదిలేయచ్చు. సో మీకు ఈ లాస్ట్ నేమ్ ఆర్ సర్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఎలా ఎంటర్ చేసుకోవాలో ఇంకా డౌట్ ఉంటే మీకు స్క్రీన్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే కనిపిస్తాయి. సో వీటిని అయితే ఒకసారి చూడండి, మీకు ఇంకా క్లియర్ గా అయితే అర్థమవుతుంది ఇవి ఎలా ఎంటర్ చేయాలో. సో వన్స్ మీరు ఇవన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా ఒక
పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఓకే మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కింద మీకు నేమ్ ఆన్ కార్డ్ అని ఉంటుంది. అక్కడ మీకు డిఫాల్ట్ గా మీ యొక్క సర్నేమ్ అనేది లాస్ట్ లో అయితే వచ్చేస్తుంది. సో మీరు కావాలనుకుంటే మీ ఆధార్ కార్డ్ లో లాగా మీ సర్నేమ్ అనేది ఫస్ట్ వచ్చేలా కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే మీ సర్నేమ్ అనేది మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్నట్టు అయితే పెట్టుకోండి. సో మీ కార్డ్ మీద మీ నేమ్ ఎలా కావాలనేది ఎంటర్ చేసుకున్న తర్వాత పైకి అయితే స్క్రోల్ చేయండి. సో వన్స్ మీరు పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు హ్యావ్ యూ బీన్ నోన్ బై ఎనీ అదర్ నేమ్ అని ఉంటుంది. అక్కడ మీరు నో మీద అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత కింద మీకు జెండర్ అని ఉంటుంది. అక్కడ మీరు మీ యొక్క జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాని కింద మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని ఉంటుంది. అక్కడ మీరు దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు రెసిడెన్స్ అన్నది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద మీకు రెసిడెన్స్ స్టేట్ అని ఉంటుంది. అక్కడ మీరు మీ యొక్క స్టేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత కింద మీకు ఆఫీస్ స్టేట్ అని ఉంటుంది. అక్కడ మీరు ఏది సెలెక్ట్ చేసుకోకలేదు. ఆ తర్వాత కింద మీకు ఆధార్ నెంబర్ అని ఉంటుంది. అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకుని ఇక్కడ మీకు నేమ్ యాజ్ పర్ ఆధార్ అని ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మళ్ళీ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ చేసుకుని ఒకే మీద అయితే క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత ఎన్రోల్మెంట్ ఐడి అని ఉంటుంది. అదేం మీరు ఎంటర్ చేయని అవసరం లేదు. సో ఆ తర్వాత కింద మీకు నేమ్ యాజ్ పర్ ఆధార్ అని ఉంటుంది. అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్నట్టు మీ యొక్క నేమ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ పేజ్ లో అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ స్టెప్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే సెకండ్ స్టెప్ లోకి అయితే వచ్చేస్తారు. ఈ సెకండ్ స్టెప్ లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అని ఉంటుంది. అక్కడ మీరు ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కింద మీకు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అని ఉంటుంది. అక్కడ కూడా మీరు ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాని కింద మీకు ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది. అక్కడ కూడా మీరు ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ మూడిటి దగ్గర ఆధార్ కార్డ్ ఇష్యూడ్ బై UIDAI అని ఉంటుంది. దాన్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఈ విధంగా ఈ మూడిటి దగ్గర ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ స్టెప్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే థర్డ్ స్టెప్ లోకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ థర్డ్ స్టెప్ లో ఫస్ట్ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఉంటుంది. అందులో ఇక్కడ మీకు టెలిఫోన్ ISD కోడ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పక్కన మీకు ఏరియా STD కోడ్ అని ఉంటుంది. అక్కడ మీ ఏరియా యొక్క STD కోడ్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీ ఏరియా యొక్క STD కోడ్ మీకు తెలియకపోతే డైరెక్ట్ గా మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా సరే మీకు డైరెక్ట్ గా అయితే STD కోడ్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ తెలిస్తే కనుక డైరెక్ట్ గా ఇక్కడ మీరు ఎంటర్ చేసేసేయండి. ఆ తర్వాత కింద మీకు టెలిఫోన్ ఆర్ మొబైల్ నెంబర్ అని ఉంటుంది. అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాని పక్కన మీకు ఈమెయిల్ ఐడి అని ఉంటుంది. అక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఇవన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు పేరెంట్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎస్ ఆర్ నో అని ఉంటుంది. ఒకవేళ మీ మదర్ సింగిల్ పేరెంట్ అయితే ఇక్కడ మీరు ఎస్ మీద క్లిక్ చేసుకుని మీ యొక్క మదర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ మదర్ సింగిల్ పేరెంట్ కాకపోతే మీకు ఫాదర్ ఉంటే కనుక ఇక్కడ మీరు నో మీద అయితే క్లిక్ చేసుకుని మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ లాస్ట్ నేమ్ ఆర్ సర్ నేమ్ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ అనేది ఎలా ఎంటర్ చేసుకోవాలో చెప్పాను కదా. సో ఆ విధంగా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ పేజ్ లో అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకుని కింద మీకు ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే ఫోర్త్ స్టెప్ లోకి అయితే వచ్చేస్తారు. ఈ ఫోర్త్ స్టెప్ లో మీకు ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ లో రెసిడెన్షియల్ అడ్రస్ అని ఉంటుంది. అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ మాత్రమే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అడ్రస్ అనేది ఎలా ఎంటర్ చేయాలంటే ఇక్కడ మీరు ఫస్ట్ బాక్స్ లో మీ యొక్క డోర్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అండ్ సెకండ్ బాక్స్ లో సన్ ఆఫ్ అని పెట్టి మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అండ్ థర్డ్ బాక్స్ లో మీ యొక్క స్ట్రీట్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఫోర్త్ బాక్స్ లో మీ యొక్క ఊరు పేరు కానీ లేదా మీ యొక్క మండలం పేరు కానీ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ బాక్స్ లో మీ యొక్క డిస్ట్రిక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద మీకు పిన్ కోడ్ అని ఉంటుంది. అక్కడ మీ ఏరియా యొక్క పిన్ కోడ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు రెసిడెన్షియల్ అడ్రస్ అంతా ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ఆఫీస్ అడ్రస్ అని ఉంటుంది. అదేం మీరు ఎంటర్ చేయని అవసరం లేదు. ఆ తర్వాత మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని ఉంటుంది. అక్కడ మీ యొక్క ఇన్కమ్ సోర్స్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే ఇక్కడ మీరు నో ఇన్కమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో వన్స్ ఈ పేజ్ లో అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ స్టెప్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే ఫిఫ్త్ స్టెప్ లోకి అయితే వచ్చేస్తారు. ఫిఫ్త్ స్టెప్ లో ఫస్ట్ మీకు అదర్ డీటెయిల్స్ లో ఏవో కోడ్, ఏవో టైపు, రేంజ్ కోడ్, ఏవో నెంబర్ అని ఉంటుంది. ఇవి ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి ఎంటర్ చేయడానికి ఇక్కడ మీకు గెట్ ఏవో డీటెయిల్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఓకే అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకోగానే ఇవి ఈ బాక్సెస్ అయితే ఫిల్ అయిపోతాయి. ఆ తర్వాత కింద మీకు రిప్రజెంటేటివ్ అసెస్ అడ్రస్ డీటెయిల్స్ అని ఉంటుంది. అదేం మీరు ఎంటర్ చేయని అవసరం లేదు. ఆ తర్వాత మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు డిక్లరేషన్ అని ఉంటుంది. అక్కడ మీకు సెలెక్ట్ కేటగిరీ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు హిమ్సెల్ఫ్ హెర్ సెల్ఫ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకోగానే కింద మీ యొక్క నేమ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ కింద మీకు వెరిఫికేషన్ ప్లేస్ అని ఉంటుంది. అక్కడ మీ యొక్క ఊరి పేరు అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ అన్ని ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ స్టెప్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకోగానే సిక్స్త్ స్టెప్ లోకి అయితే వచ్చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అప్లోడ్ డాక్యుమెంట్స్ అని
ఉంటుంది. అక్కడ మీరు ఇంతకు ముందు ఎడిట్ చేసుకుని పెట్టుకున్న ఆధార్ కార్డ్ PDF అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ చేయడానికి ఇక్కడ మీకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ దగ్గర చూస్ ఫైల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఇంతకు ముందు ఎడిట్ చేసుకుని పెట్టుకున్న ఆధార్ కార్డ్ PDF అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సేమ్ ఇదే విధంగా అడ్రస్ ప్రూఫ్ అన్న దాని దగ్గర కూడా చూస్ ఫైల్ అని ఉంటుంది. అక్కడ కూడా మీరు ఆధార్ కార్డ్ PDF అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అన్న దాని దగ్గర కూడా చూస్ ఫైల్ అని ఉంటుంది. అక్కడ కూడా మీరు ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మూడిటి దగ్గర ఆధార్ కార్డ్ PDF అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయడానికి ఇక్కడ మీకు అప్లికెంట్ ఫోటో దగ్గర చూస్ ఫైల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఇంతకు ముందు కంప్రెస్ చేసుకుని పెట్టుకున్న ఫోటో అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పక్కన మీకు అప్లికెంట్ సిగ్నేచర్ దగ్గర చూస్ ఫైల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఇంతకు ముందు ఎడిట్ చేసుకుని కంప్రెస్ చేసుకుని పెట్టుకున్న సిగ్నేచర్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ పేజ్ లో నేను చెప్పినట్టు ఎడిట్ చేసుకుని పెట్టుకున్న ఫోటో సిగ్నేచర్ అలాగే ఆధార్ కార్డ్ PDF అనేది అప్లోడ్ చేసిన తర్వాత కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ పేజ్ కి వెళ్లకుండా మీకు ఈ విధంగా ఎర్రర్ వస్తే మీరు ఫోటో కానీ సిగ్నేచర్ కానీ సరిగ్గా ఎడిట్ చేసుకోలేదని అర్థం. సో ఒకవేళ ఎలా వస్తే కనుక ఒకసారి వీడియో అనేది మళ్ళీ చూసి ఫోటో అండ్ సిగ్నేచర్ ఎడిట్ చేసుకోండి. సో నేను చెప్పినట్టు డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్ గా ఎడిట్ చేసుకుని అప్లోడ్ చేసుకుంటే మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే మీరు ఈ పేజ్ కి అయితే వచ్చేస్తారు. సో ఈ పేజ్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మేకే పేమెంట్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీరు పేమెంట్ గేట్వే కి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు బిల్ డెస్క్ అని ఉంటుంది. దాని మీద టిక్ మార్క్ పెట్టుకోండి. ఇక్కడ కింద మీకు కన్ఫర్మ్ పేమెంట్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకోగానే ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాలెట్స్, QR కోడ్స్, UPI ద్వారా మనీ అయితే పే చేయొచ్చు. ఇక్కడ మీరు సింపుల్ గా ఉంటుంది కాబట్టి UPI అనేది సెలెక్ట్ చేసుకుని పక్కన మీకు మేకే పేమెంట్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని లాస్ట్ లో @YBL అనేది ఎంటర్ చేసుకోండి. సో వన్స్ ఎంటర్ చేసుకుని కింద మీకు మేకే పేమెంట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే మీ ఫోన్ పే యాప్ కి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మీరు మనీ అయితే పే చేయొచ్చు. లేదంటే మీరు QR కోడ్ స్కాన్ చేసి అయినా డైరెక్ట్ గా మనీ అయితే పే చేయొచ్చు. సో దానికోసం పక్కన QR కోడ్ దగ్గర క్లిక్ హియర్ టు స్కాన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఏదో ఒక యాప్ నుంచి మీరు 106 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. సో సింపుల్ గా మీరు స్కాన్ చేసుకుని మనీ అయితే పే చేసేసేయండి. సో వన్స్ మీరు మనీ అనేది పే చేసేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఈ పేజ్ లో మీరు కొంచెం వెయిట్ చేయండి. సో వన్స్ మీరు వెయిట్ చేస్తే మీకు ఈ విధంగా అథెంటికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో పాన్ కార్డ్ అప్లై చేసుకునే ప్రాసెస్ లో ఇదే చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో ఈ పేజ్ లో ఇక్కడ మీరు ఫస్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు గెట్ OTP అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఒక OTP అయితే వస్తుంది. సో ఆ OTP తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది. దాని మీద టిక్ పెట్టుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే మళ్ళీ నెక్స్ట్ పేజ్ కి వెళ్ళడానికి కొంచెం టైం అయితే పడుతుంది. మీరు వెయిట్ చేయండి. సో వన్స్ మీరు వెయిట్ చేస్తే మీకు ఈ విధంగా అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ అయితే వస్తుంది. సో దీన్ని సింపుల్ గా మీరు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో ఈ అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ మీ యొక్క ఈమెయిల్ కూడా వస్తుంది. సో ఈ విధంగా మీరు UTI వెబ్సైట్ లో ఈజీగా పాన్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో పాన్ కార్డ్ అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ నెంబర్ అని ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసుకుని మీరు పాన్ కార్డ్ స్టేటస్ అయితే ట్రాక్ చేసుకోవచ్చు. సో పాన్ కార్డ్ స్టేటస్ అనేది ట్రాక్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో ట్రాక్ స్టేటస్ అనే వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. సో వన్స్ మీరు ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. సో వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ కూపన్ నెంబర్ అని ఉంటుంది. అక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసుకుని కింద మీకు క్యాప్చా కోడ్ ఉంటుంది. దాన్ని పక్కన ఉన్న బాక్స్ లో రీఎంటర్ చేసుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే మీ యొక్క పాన్ కార్డ్ స్టేటస్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో గుర్తు పెట్టుకోండి, మీరు పాన్ కార్డ్ అనేది అప్లై చేసుకున్న 48 to 72 అవర్స్ తర్వాత మాత్రమే మీరు పాన్ కార్డ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లోపు కనుక మీరు పాన్ కార్డ్ స్టేటస్ చెక్ చేసుకుంటే మీకు రికార్డ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో అందుకే మీరు 48 to 72 అవర్స్ తర్వాత మాత్రమే మీరు పాన్ కార్డ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ పాన్ కార్డ్ యొక్క ప్రతి స్టేటస్ మీకు మెయిల్ అయితే వస్తుంది. అలాగే మీరు ట్రాక్ స్టేటస్ వెబ్సైట్ లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు UTI వెబ్సైట్ లో పాన్ కార్డ్ అప్లై చేసుకున్న తర్వాత 6 to 8 డేస్ లో మీకు ఈ పాన్ అయితే మీ యొక్క మెయిల్ కి అయితే వస్తుంది. అలాగే 14 to 18 డేస్ లో ఈ విధంగా ఫిజికల్ పాన్ కార్డ్ మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ కి స్పీడ్ పోస్ట్ లో అయితే వస్తుంది. సో ఈ వీడియోలో అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఈజీగా UTI వెబ్సైట్ లో పాన్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియోకి నేను 500 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. తొందరగా ఈ టార్గెట్ ని కంప్లీట్ అయితే చేసేసేయండి. అలాగే ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ తో పాటు పక్కన మీకు ఒక బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకొని ఆల్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వి నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు. సో ఈ వీడియోలో అయితే ఫ్రెండ్స్ ఐ విల్ మీట్ యూ ఇన్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ మనీ గోవింద్ సైనింగ్ ఆఫ్. జై హింద్.